తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ దాదాపుగా ఖరారైందని, మొత్తం 6 ఖాళీలలో 4 పదవులకు పేర్లు తుది నిర్ణయానికి వచ్చాయని సమాచారం. మిగతా 2 స్థానాల్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో ఆశావహుల నిరాశను తగ్గించేందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా చొరవ చూపుతున్నారు. అవసరమైతే రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందని పార్టీలో వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో కేసీ వేణుగోపాల్ కీలకంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మంత్రివర్గ విస్తరణతో పాటు టీపీసీసీ కార్యవర్గం నియామకం అంశం కూడా చర్చకు వచ్చింది. ప్రారంభంలో ఒకేసారి మంత్రుల జాబితా, పార్టీలో ఇతర పదవుల జాబితా ప్రకటించాలని భావించిన మంత్రి పదవి దక్కని నేతలకు పార్టీలో కీలక పదవులు ఇచ్చి సంతృప్తి పరచాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి వాటికి శ్రీహరి, మైనార్టీ వర్గం నుంచి అమీర్ అలీఖాన్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ పేర్లను ఎంపిక చేశారని విశ్వసనీయ సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి మరొకరికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ వస్తుండటంతో ఆ సామాజిక వర్గ సీనియర్ ఎమ్మెల్యేల జాబితాను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ దశలో వీరిలో ఒక్కొక్కరికి డిప్యూటీ స్పీకర్, మరొకరికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. అయితే వీరు పదవులకు అంగీకరించకపోతే రాహుల్ గాంధీ స్వయంగా చొరవ తీసుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డిని రాహుల్ గాంధీతో మాట్లాడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒకవేళ వీరిద్దరూ సమ్మతించినట్లయితే వారంలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. లేకపోతే మరోసారి ప్రక్రియ మరింత ఆలస్యం కావచ్చని అంచనా వేస్తున్నారు పార్టీ నేతలు.